ఉప సర్పంచ్ దమ్మనగూడెం గ్రామం ఉమ్మడిగా నరసింహపేట్ల ఒక 5 సంవత్సరాలు వార్డు మెంబర్గా చేసిన. అప్పుడు వెంకరెడ్డి ప్రభుత్వంలో ఎంత నిధులు అడిగినా కానీ మనకు ఏమి కనీసం ఒక సీసీ రోడ్ కూడా ఇవ్వలేకపోయారు. ఒక సీసీ రోడ్ కూడా ఇవ్వలే. అట్లా అడిగి 5 సంవత్సరాలు అట్లా అడిగినాం. అట్లా అడిగితే శనిగూడెం అన్న ఒక రోడ్ ఇచ్చారు కానీ మాకు ఒక రోడ్ కూడా ఇవ్వలే. అట్లా చూస్తే మళ్ళా కేసీఆర్ వలన గ్రామ పంచాయతీ ఏర్పాటైతే శనిగూడెం గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక సీసీ రోడ్లు మొత్తం ఒక్క రోడ్ లేకుండా శనిగూడెం దమ్మనగూడెం సీసీ రోడ్లు అయిపోయినాయి. ఏమైనా మాకు మిలిగిపోయింది, ఒక రోడ్ ఒకటి మిలిగిపోయింది. మేము చేసిన పనులల్లో పల్లె భక్తి కానీ ఏదైనా కానీ మొత్తం మేము పనులు మటుకు మా గ్రామ పంచాయతీ మంచిగా చేసినాం. మీరు ఉప సర్పంచ్గా ఉండి ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? అన్నీ మనకి ఏది కానీ బజార్ల వాళ్ళ వర్కర్స్ల పని చేపించడం కానీ సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ మనం అన్ని పనులు మనం నిలబడి చేయించాం. అయితే మీకు చెక్ పవర్ ఇచ్చారు, దానిపైన మీరు ఎలా? చెక్ పవర్ ఇచ్చినా కానీ మనకు పెద్ద చిన్న గ్రామ పంచాయతీ చేయబట్టి ఎలాంటి మనకి అభివృద్ధి మనకి ఇంకా అప్పుల మిలిగిపోయిన వల్ల గ్రామ పంచాయతీ ఒక ట్రాక్టర్కి ఇస్తే అది ఏంది 3 నెలలకి ఒక 40,000 కట్టాలి, 40,000 కట్టాలి. అట్లా ఈ మూరీలు కట్టడం, అవి కట్టడం, ఇవి కట్టడం, ఆ బండి కిస్తులు కట్టడం మొత్తం మాకు అవి అప్పులు మిలిగిపోయినాయి. అట్లా అవి మిలిగిపోబట్టి మాకు ఇంకా గ్రామ పంచాయతీలో నిధులు ఇంకా మాకు అప్పులే మిలిగిపోయినాయి. అంటే మీరు చెక్ పవర్ వచ్చిన కాంచి మరి సర్పంచ్ సహకరించరా? చెక్ పవర్లో సంతకం పెడితే ఉన్నానా? ఇక మనకు అలాంటివి ఏం లేదు. మా ఎల్లకనే మనకు ఇదయింది. ఇంకా అట్లా మనం ఏం ఆశపడలే. మనకి ఇక లేవు. పెద్ద గ్రామ పంచాయతీ అయితే మనకేమన్నా మనకు అలాంటివి ఏం లేదు. మన వ్యవసాయం మనం చేసుకుని మనము అలా కావాలన్నప్పుడల్లా మీరు ఉప సర్పంచ్ ఉండి అవినీతికి పాల్పడరు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. మరి మనకి ఎలాంటి మనం ఊహని రూపాయి ఆశపడలేదు. మనం ఎలాంటికి మన వ్యవసాయం మనం ఏంటంటే ఊరు అభివృద్ధి కావాలని మేము ఊరు అభివృద్ధి గురించి బాధపడ్డాం. అట్లా సీసీ రోడ్లు ఎన్ని లక్షలకు వేసారు? 70 లక్షలు నాకు వేసాం. అంతా ఒరిజినల్ క్వాలిటీతోనే మొత్తం ఎంప్లాయీస్ చెకింగ్ చేస్తేనే చెకింగ్ చేసిపోయారు. మొత్తం చెకింగ్ కొలుసుకూరు చెకింగ్ చేసిపోయారు. వెంటనే ఒక గెలిచిన వెంటనే నెలలనే నీళ్లు కావాలని ఇక్కడ ఉమ్మడిగా నడవకున్నా కానీ మా కాడ ఎంటబడి తెచ్చినాం. కేసీఆర్ నీళ్ళు ఎంటబడి తెచ్చి నీళ్ళు నడిపించాం. ఇంతవరకు పొద్దుకి వస్తాయి నీళ్ళు. మన గ్రామంలో ఇప్పుడు టీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు మొత్తం జనాలకు అందినాయా? గొర్రెల పెంపకం కానీ గొర్రెల పెంపకం అంటే మనకు ఆ పైనుంచే అన్నీ రాలే కదా. మనకు వచ్చిన కాడికి ఇచ్చే కాడికి ఇచ్చారు. పథకాలు మిలుగా ఉన్నాయి, ఇంకా కొన్ని మిలుగా ఉన్నాయి పథకాలు. అసలు ఏమేమి ఉన్నాయి? టీఆర్ఎస్ పెట్టిన పథకాలు ఏంటి? పథకాల సీసీ రోడ్లు కానీ, ఈ మోరీలు కానీ, ఇప్పుడు కానీ కళ్యాణం లక్ష్మి కానీ, ఇప్పుడు కేటీఆర్ కిట్ అని అది పిల్లలకి హాస్పిటల్లో పుడితే కానీ కారు పంపించడం కానీ, ఇప్పుడు హాస్పిటల్లో మొత్తం ఈ మటుకు మంచిగా కేసీఆర్ మంచిగా నడిపించారు. రైతు బంధు సంవత్సరానికి 6 నెలలకి 5,000 లెక్క వేసాం. ఆయన పెట్టిన పథకాలల్లో రైతు బీమా అందరికి మంచిగానే అందింది. ఇంతవరకు అయితే రైతు బీమా మంచిగానే అందింది. ఇప్పుడే ఇంకా వస్తలేవు అంటారు కానీ ఇదివరకు అయితే మంచిగానే అంది రైతు బీమా కానీ. అది ఇవన్నీ మీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎమ్మెల్యే ఓడిపోవటానికని అంటే ఇక వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇవన్నీ చెప్పారు కదా.
ఇప్పుడు ఏంది 2 లక్షలు రుణమాఫీ అనటం, మహిళలకి 2500 నెలకి ఇవ్వటం అనటం, ఆ పథకాలల్లో జనాలు జర ఇది అయిపోయారు. గట్లా జర 10 సంవత్సరాలు చూసినాం, మళ్ళీ ఒకసారి చూద్దామని జర జనాలు మారిర్రు అంతే కానీ ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే, అందరూ ఎమ్మెల్యేలు పోయారు, ఆయన పోయారు. ఎందుకు అసలు కారణాలు ఏంటి? కారణాలు అంటే ఇక అది మీ ఊళ్ళో ఎన్ని ఓట్లు వేయించారు? మా ఊళ్ళో కాంగ్రెస్ మీద ఒక 40 ఓట్లు పెంచి వేయించాం. 40 ఓట్లు పెంచి వేయించాం. ఎంతవరకు స్కూల్ 5 టీచర్లు ఎంతమంది? 2 అంటే అంగన్వాడీలా? ఏం లేదు, అంగన్వాడీ ఒక ఆమె ఉంది, మేడం ఉంది. అంగన్వాడీ ఆమె ఉంది. ప్రైవేటు సైదులని పిల్లగాని పెట్టినాం. వాళ్ళు ఈయన 9ంటికి వస్తాలకే 9:10 సార్లు వస్తారు. అంతలా ఈయన 8 గంటలకు వచ్చి వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఏదో ఒకటి చెప్తాడు. మళ్ళీ వాళ్ళు 3 గంటలకు వెళ్ళిపోతే మళ్ళీ 5 గంటల దాకా ఆ పిల్లగాడు చెప్తాడు. ఆయనకు అట్లా జీతం ఎవరు ఇస్తారు? వాళ్ళు 200 అట్లా వాళ్ళే తీసుకుంటారు, ఎవరు? ఈ పిల్లల తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఇస్తే బయట పెట్టారు, స్కూల్లో చెప్పకూడదుగా. ఆ స్కూల్లో కాదు, పక్కంగా రేకులు వేసినాం. అది స్కూల్లోనే కానీ జర పక్కంగా వేసినాం. మరి అందులో మీరెట్లా ఒప్పుకుంటుండ్రు దానికి? ఎట్లా దానికి మేము ఎట్లా అంటే వాళ్ళు సార్లు వెళ్ళిపోయినాక కదా, మనకి ఏడ జాగలేదు, ఇక చెప్పుకోవాలంటే లేదు. ఆ టైం బట్టి ఇక పెద్దగా మనము పక్కకు పెట్టి పొద్దున్నాక చెప్తే ఆయనకి ఇట్లా 1000-500 అయితేనేమో ఎన్నో పక్కకు చెప్పుకోవాలి. సార్లు వెళ్ళిపోయినాక ఆయన చెప్పడం చేయబట్టి ఇక సార్లు వెనక ముందు అయినా మొత్తం ఇక అలా జర అబ్బాయి తెలివి నేర్పినాడు. అట్లాంటప్పుడు ఆ హెడ్ మాస్టరు లెటర్ పెట్టుకొని ఆయనకు ఎంతో కొంత జీతం ఇప్పించాలి. కానీ డైరెక్ట్ తల్లిదండ్రుల కాంచి జీతం తీసుకుంటా ప్రభుత్వ స్కూల్లో చెప్పడానికి నీకు హక్కు ఎవరిచ్చి రైట్స్ లేవుగా. ఈ విషయంలో దీన్ని పెద్దగా చేస్తే సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంఈఓ, హెడ్ మాస్టర్ అందరు కేసు అవుతుంది. మేము సైడ్ వేయించినాం, రేకులు వేయించినాం. స్కూలే కాదు, స్కూల్లే కానీ ఇటు సైడ్ వేయించినాం. ఎటైనా స్కూల్ ప్రాంగణమే కదా. స్కూల్లే కానీ ఇక ఎందుకంటే ఆ పిల్లగానికి ఇక 100-200 వాళ్ళు ఇస్తారు కాబట్టి, ఎందుకంటే పిల్లలు 3 గంటలకు ఇచ్చి పెడితే 5-6 దాకా ఆగమవుతారు కదా, బయటికి పోయి ఆగమవుతారని ఆ గేట్ పెట్టి ఇక 6 అయినాక చెప్పిపోతాడు. అటెండర్ లేడా? అటెండర్ ఏం లేడు. మరి అటెండర్ పెట్టుకోవాలి, లేకపోతే ఆయనకి అటెండర్లకి ఇటువరకు పెడితే జీతాలు ఇస్తలేరు కదా, పోలీసులు. ఇప్పుడు కేసీఆర్ తీసేసిండుగా. ఇప్పుడు మన వర్కర్సులు ఉండరా, మన వర్కర్సులు 2 రోజులకు ఒకనాడు తప్పించుకున్నాడు ఊడుస్తుంది అంతే. ఇటువరకు ఉండే ఇప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరు? హెడ్ మాస్టరు సారే పేరు ఏముండే, ఆయన ఒక్కడే వచ్చిపోతాడు పల్లెకి. ఆమె వస్తుంది, లేడీస్ ఆయన ఇద్దరు వస్తారు. ఇద్దరు టీచర్లు ఉన్నాక కూడా ఈ సైజులు అంటే ఆయన చెప్తున్నా. సైజులు అంటే ఆయన టైం సార్ ఇప్పుడు పొద్దుగాల వస్తా. నాకు అర్థమైంది, కానీ అట్లా చెప్పాలంటే ఏదన్నా బయట పర్మిషన్ ఇస్తారు. బల్లా ఆయన తాళం గీలం ఏమి ఇచ్చిపోడు, బయట అలాగ రేకులు వేసిన చేయబట్టి దాని కింద అలాగ రేకులు వేసిన చేయబట్టి దాని కింద చెప్తాడు, వెళ్ళిపోతాడు అంతే. అట్లా పక్కకు మళ్ళీ మేము సొంతం పెట్టి వేయించినాం కదా, అవును అట్లా బతనే ఉంది. కానీ మరి 7 పిల్లల దగ్గర వస్తుండా పోతుండా. పిల్లలు ఇప్పుడు 10 మంది అయ్యారు. 10 మంది ముగ్గురు టీచర్లా? ఇక ఇప్పుడు మరి 7 అయితే అట్నే అయింది. మీరు 30 మంది ఉండ్రి, 30 మంది ఉండ్రి కానీ 7 దగ్గర 10 మంది కోటి ముగ్గురు టీచర్ అప్పుడు చెప్పారు. ఇక ఇప్పుడు రిటైర్మెంట్ అవుతాడు ఒకసారి, హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ అవుతాడు. అదే కానీ బడిబాట కార్యక్రమం చేసిరా? చేసి. ఎంతమంది వచ్చారు పిల్లలు? 30 మంది ఉండ్రు, 30 మంది వచ్చారు. ఇప్పుడు ఇది నువ్వు మాట్లాడే మొత్తం ఎంఈఓ దాకా పోతుంది.